అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఈ రోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో సహీ పన్నీరు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకొని దాంట్లోనే 4-5 ఎండుమిర్చిని ఇంకా జీడిపప్పు పలుకుల్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇంకా ఉల్లిపాయని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయిన ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాము. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరి పెద్దగా వద్దండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసుకుంటాను. బటర్ని ఒకవేళ మీకు బటర్ నచ్చలేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని మరీ ఎక్కువగా ఫ్రై అవనివ్వద్దు. ఎక్కువగా ఫ్రై అవ్వడం వల్ల పన్నీర్ ముక్క అనేది బాగా గట్టిపడిపోతుంది అనమాట. అందుకే ఒక 2 నిమిషాలు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, నేను ముక్క తీసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది. అలా చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. అయితే ఇలా తీసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్ని అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వెల్లుల్లి అల్లం యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీని పట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకొని గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా నేను సహీ పన్నీర్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలిపేసుకోండి. విస్కర్ లేకపోతే స్పూన్తో బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లోని 1 టీ స్పూన్ బటరు ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని అంతా దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా పెరుగుతో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అయితే పైకి తేలాలి. ఈ విధంగా మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండండి, లేదంటే పేస్ట్ మొత్తం ప్యాన్కి అడుగు పట్టేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి స్పూన్తో అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. దానివల్ల కొంచెం గ్రేవీ బాగుంటుంది. మరి ఎక్కువ వాటర్ వద్దు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనకి పన్నీర్ కర్రీ అనేది ఈ సహీ పన్నీర్ రెడీ అయిపోతుంది. దాని మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి, అంతే. వీడియో నచ్చితే లైక్